నిరుద్యోగ బుద్ధి 2000 ఏమిటికి చాలుతాయి? ఒక్కరోజు దినం బత్తం చాలదు. పిల్లలు ఉన్నోళ్ళకి వాళ్ళ బిస్కెట్ల కంట, వాళ్ళ పాల కంట, వాళ్ళ దానికంట దీనికంటే చాలదు. 2000 ఎవరి ముక్కలు పెడ వాళ్ళకి అవుతుంది అంటున్నా 2000 కాదు. ఆయన ఖర్చు పొద్దున లేస్తే బ్రెడ్ కాఫీ బదులు జీడిపప్పు, నెయ్యిలో ఎంచిన జీడిపప్పు కావాలా, చికెన్ రోస్ట్ కావాలా, ఇవన్నీ కావాలా. అయితే ఇతరులు గడ్డి తిని బతుకుతారా? నువ్వు ఒక్క లెక్చరర్గా ఎవరు కూడా నువ్వు బాగుపడినావు. నీకు అసలు ఆఫ్టర్ ఆల్ 1 ఎకరా పొలం ఉండింది. అట్లతోటి ఇప్పుడు ఎంత సంపాదించుకున్నావు? కోట్లకు మించిపోయినావు. సింగపూర్, జపాన్ ఎవరు తాత సొమ్ము? ఇదంతా ప్రజల సొమ్మే ఇదంతా. కనుక మనకు జగనన్న రావాలా. నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళైతే జగనన్నకే ఓటేయాలి. జగనన్ననే జై జగనన్న. చేంజ్ అయితే బాగుంటుంది మార్పు కోరుకుంటుంది. జగన్ వస్తే కొత్త నాయకుడు కదా, బాగుంటుంది. కొంతమందికి బాగుంది, కొంతమందికి నష్టం ఉంది. ఈయనది కూడా బాగుంది. ఈయన టెక్నాలజీ బాగుంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్లకి బాగుంటుంది సార్. అది చంద్రబాబు నాయుడు మామూలుగా ఉంటుంది. మనకి హాస్పిటల్స్కి, చదువుకి, ఆర్టిస్ట్కి బాగుంటుంది. ఈరోజు కూడా ఓపెన్ చేసింది కదా, బీద వాళ్ళందరికీ కూడా గృహాలు అన్నీ ఓపెన్ చేసినారు. ఇప్పుడు ఎవరు ఇచ్చినారు అంత పెట్టుకు? ఎవరు ఇవ్వలేదు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రెంట్కుండి వాళ్ళు ఉండాలంటే కాని పని కాబట్టి ఈరోజు అతను చేసినాయి కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళు సినీ యాక్టర్ వరకే ఉన్నారు కానీ ప్రజెంట్గా వాళ్ళతోటి వాళ్ళు 1 మ్యాన్ సర్వీస్. అతను పవన్ కళ్యాణ్ అంటే ఎవరితో మాట్లాడు మీటింగ్లో ఎప్పుడైనా చూడండి బాగా 1 మ్యాన్ సర్వీసే. అతనే మాట్లాడుతూ అతనే క్లోజ్ చేస్తాడు, అయిపోతుంది. అంతతో అయిపోతుంది వ్యవహారం. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు అనేది ఏంటంటే జస్ట్ జిమ్మికలు చేయగల కెపాసిటీ ఒక చంద్రబాబుకే ఉంది. రాజకీయ చతురత ఉన్నవాడు కాబట్టి, అనుభవం ఉన్నవాడు కాబట్టి మన అనుభవాలను ఎన్నుకోవడం వల్ల మనకు బాగుంటుంది అనేది మన మెయిన్ ఉద్దేశం. వైఎస్ జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. అంటే ఆయన వస్తే కొన్ని పనులు బాగా జరుగుతాయని. ఆయన ఏం చేయట్లేదు కదా, అదొకటి తెచ్చినాడు అంతే, ఇంకా ఏం చేయలే మాకు. నో, దాని మీద నో కామెంట్స్. కొద్దిగా అంటే మంచి జరుగుతుంది అంటే వాళ్ళ నాన్న బాగా చేసినాడు కదా, వాళ్ళ నాన్నకి ఆయన చేసాడని మాకు కొద్దిగా అభిప్రాయం అంతే. ఆయనకి ఇంకా అనుభవం లేదు కదా, ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన వచ్చినా ఏం చేయలేడు, అది విషయం. ఎక్కడ చేసినా లైఫ్ రద్దు చేయలేదు. జియో పాస్ కాలేదంట. లైఫ్ ట్యాక్స్ ఒకటి తీసేసినా అన్నాడు. మళ్ళీ 3 నెలలకు ఉందంట. 3 నెలలకు ఒకసారి కట్టుకోవాలి. తీసేయలేదు, తీసేసామని అందరికి జనాలకు చెప్పినారు. ఎవరు తీయలేదు, ఏం చేయలేదు. ఆయన గెలిస్తే ఇస్తాము ఉన్నాడు. నాది ఒక్కటే అభిప్రాయం. రేపు జనాలు అందరూ బాగుంటుంది, గెలిస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఆయన పెట్టిన సంక్షేమాలు కానీ అవన్నీ బాగానే ఉన్నాయి. ఆయన దానిలో ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. అవి బాగానే వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అంటే అట్లా ఏం చెప్పలేము. వాళ్ళకు కూడా చేస్తున్నాడు కదా. ఇప్పుడు కొంతమంది వేయచ్చు, కొంతమంది వేయకపోవచ్చు. తీసుకోవడం అయితే తీసుకుంటారు, వేయరు. ఇక్కడ ఏం చెప్పలేము. నా అభిప్రాయం అయితే మటుకు వైఎస్ వస్తుంది. చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడ పనులు అక్కడనే ఒక ఆఫర్లే ఉన్నాయి. ఇప్పుడు ఏరేది వచ్చింది అనుకో, అవి పూర్తి కావు. ఇప్పుడు ఇంకా పేదలకు చాలా ఇబ్బంది. పనులు ఇండ్లు కట్టించుకునే వాళ్ళకు ఇండ్లు నిలబడిపోతాయి. ఏదో రుణమాఫీ, మరి దాని నుంచి అది నిలబడిపోతుంది. ఇంకా ఇది పొదుపు వాళ్ళదంటావా, అది నిలబడిపోతుంది. ఇంకా అటందుకు తననే వస్తే బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.